బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించలేదని వైకాపా ప్రభుత్వం చెప్పగలదా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సవాల్ విసిరారు. గుంటూరులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాజధాని రూపకల్పన పేరుతో డిజైన్లకే ఒక ప్రభుత్వం పరిమితమైతే మరో ప్రభుత్వం మూడు ముక్కలాటకు తెరలేపి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ కావాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా అందుకోకుండా ఏపీ ప్రజల్ని మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరము వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే అసత్య ప్రచారాలు చేస్తున్నది. 2014లో పోలవరం నిర్మాణానికి సామర్థ్యం లేని ట్రాయ్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణ పనులు చేయలేకపోతే దాన్ని రద్దు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అలా చెయ్యలేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఒక ఏడాది ఆలస్యం చేసి వాళ్ళ సొంత కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయినా పోలవరం పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. దేశానికి మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. 18 రోజుల పాటు విజయ సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమైన జయప్రకాష్ నారాయణను ఆమె స్వయంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేతలు లలిత్ షా, సాదినేని యామినీ శర్మ, జిల్లా అధ్యక్షుడు వన్మ నరేంద్ర కుమార్, మాజీ మంత్రి అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.